హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను బ్రేక్ఫాస్ట్లోకి సొరకాయ క్యారెట్ వేసి కర్రీ చేస్తున్నాను. సొరకాయ క్యారెట్ కొంచెం టమాటో వేసి కర్రీ చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం పలసగా అనిపించింది కర్రీ కాబట్టి కొంచెం శనగపిండి వాటర్లో కలిపి వేసుకున్నాను. అప్పుడు మనకు కర్రీ అనేది థిక్నెస్ వస్తుంది. ఇక్కడైతే మార్వాడి మేతి, కస్తూరి మేతి వేసుకున్నాను. ఈ సొరకాయ క్యారెట్ కర్రీ పూరి, పుల్కా, చపాతీలకి చాలా మంచి కాంబినేషన్ అండి. మనకు హోటల్స్లో పెడతారు చూడండి, అదే టేస్ట్ వచ్చింది. కర్రీ కొంచెం ఉడకపెట్టాను, మనకు మంచిగా తిక్కగా వచ్చింది చూడండి, దగ్గరగా అయింది కర్రీ. వేడి వేడి కర్రీ విత్ పూరి ఆర్ చపాతీ. నేనైతే ఈరోజు ఇక్కడ చపాతీ చేస్తున్నానండి. గోధుమ పిండిలో కొంచెం ఉప్పు, కొంచెం ఆయిల్, కొంచెం షుగర్ వేసుకొని తడుపుకొని ఒక 15 నిమిషాలు పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు చపాతీ కాల్చుకోవడమే. కొంచెం లైట్గా ఆయిల్ వేస్తున్నాను, చాలా లైట్గా వేసాను ఆయిల్. చపాతీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడి వేడిగా బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేయడమే. వేడి వేడి చపాతీ విత్ సొరకాయ క్యారెట్ కర్రీ. మీకు నా రెసిపీస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.